అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని మనం ముందుగా చూద్దాం, ఓకేనా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. బట్ రెగ్యులర్గా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి మన ఇంట్లో వాడుకునేది ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది? ఇప్పుడు కమర్షియల్ అన్నప్పుడు వాస్తు గీస్తే ఏముండదు, వాడేస్తారు, ఎట్ట పడితే అట్ట వాడేస్తారు. బట్ భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది. అందులో వంటగది ఆగ్నేయ సైడ్ ఉంటుంది. ఈ ఆగ్నేయం దిక్కుకు వచ్చేసి అధిపతి వచ్చి కుజుడు, అంటే అంగారకుడు, ఎరుపు రంగులో ఉంటుంది. సో అందుకని ఎరుపు రంగులో ఉందంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆ రకంగా అనుకుందాం. రెగ్యులర్గా అన్నప్పుడు వాయువులని, గ్యాసెస్ని, అందులో మెయిన్ వచ్చేసి ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉంది కదా, దానిని వచ్చేసి ఎరుపు రంగులో సూచిస్తారు. ఆక్సిజన్ వచ్చేసి తెలుపు రంగులో సూచిస్తారు. నైట్రోజన్ వచ్చేసి నలుపు రంగులో సూచిస్తారు. కార్బన్ డైఆక్సైడ్ బూడిద రంగులో సూచిస్తారు. మెయిన్ గ్యాసెస్ వాడేది ఇవే. ఇక రిమైనింగ్ మీరు ఎక్కడైనా సరే తీసుకోండి, అవి కెమికల్స్ మండే స్వభావం ఉంది అంటే ఏ ట్యాంకర్ అయినా ఎక్కడైనా సరే ఎరుపు రంగులోనే ఉంటుంది. ఎందుకు? ఎరుపు రంగు అంటే అగ్నిని సూచించింది. అండ్ ఎరుపు రంగు అన్నప్పుడు దూరం నుంచి కూడా విజిబిలిటీ బాగుంటుంది. అండ్ ఎరుపు రంగు అన్నప్పుడు దాన్ని చూడగానే అమ్మో డేంజర్ రోయ్, అమ్మో జాగ్రత్తగా ఉండాలి రోయ్ అన్న ఇది ప్రతి ఒక్కరికి వచ్చింది వరల్డ్ వైడ్గా. సో ఎరుపు రంగు అనగానే డేంజర్, ప్రమాదం, మండే స్వభావం ఉన్నది. దానికోసమే దాని మీద ఎరుపు రంగు అనేది ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఏ ప్రజలైనా ఒక్కొక్కరు సంస్కృతిని ఫాలో అవుతుంటారు. బట్ ఈ ఎరుపు రంగు అన్నప్పుడు ఆల్వేస్ జాగ్రత్తగా ఉండాలి అన్న ఫీలింగ్. ఇక మన దగ్గర ఎరుపు రంగు అన్నప్పుడు శక్తిని సూచించింది. అందుకే పెళ్లి వస్త్రాలు అన్నప్పుడు, ఏదైనా పూజలు అన్నప్పుడు ఎరుపు రంగునే ఎక్కువగా వాడుతుంటారు, బట్టలు కానీ రిమైనింగ్ కానీ. అమ్మవారు భవానీమాల ఎరుపు రంగు దీక్షలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే శక్తి స్వరూపం. అంటే అగ్ని శక్తి స్వరూపం, శక్తికి మూలం, శక్తికి కీలకం. సో అది విషయం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కావచ్చు, నార్మల్గానే కావచ్చు, ఎరుపు అన్నప్పుడు ప్రమాదాన్ని సూచించింది, అగ్నిని సూచించింది, అండ్ శక్తిని సూచించింది. దాన్ని బేస్ చేసుకొని ఎరుపు అనేది ఆ రకం ఉండిద్ది అనమాట. అండ్ సిగ్నల్స్ పరంగా చూస్తే రెడ్ లైట్ ఏంటంటే దూరం కూడా విజిబిలిటీ కనిపించింది, జాగ్రత్తగా ఉండాలి, ఆగాలి. సో ఇది విషయం.